హాయ్ బడ్డీస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేము లీవ్కి ఇంటికి వెళ్తున్నాము. ఆఫ్టర్నూన్ 3:30కి మాకు ట్రైన్ ఉంది. మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్లు ఫినిష్ చేస్తాము. అలాగే ట్రైన్లోనికి ఫుడ్ కూడాను ప్రిపేర్ చేసుకున్నాను. రిటర్న్ వచ్చేసరికి టైం పడుతుంది కదా, లాంగ్ లీవ్ వెళ్తున్నాము. రిటర్న్ వచ్చేసరికి ఇల్లంతా చిందరవందరగా ఉంటుంది, మనకి చేసే ఓపిక కూడా ఉండదు. బాగా టైర్డ్ అయ్యి వస్తాం కదా, అందుకనేసి కొంచెం క్లీనింగ్ కూడాను చేసుకుంటున్నాను. బెడ్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను. అలాగే మార్నింగ్ వాష్ చేసిన బట్టలన్నీ బయట ఆరబెట్టాను, అవి కూడా తీసి ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టాను కదా, మా వారు ఫుడ్ ప్యాకింగ్ చేసేస్తున్నారు. ట్రైన్లోనికి అనేసి రోటీ, పులిహోర, పొటాటో కర్రీ చేసుకున్నాను. కొద్దిగా మాకు 3 days వెళ్ళడానికి 3 days పడుతుంది ఇంటికి వెళ్ళడానికి. ఇవైతే కొంచెం స్టోర్ చేసుకున్న ఈ ఫుడ్ పాడవదు కదా అనేసి చపాతీను పులిహోర ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. మా వరకు బయట ఫుడ్ తిన్నా ప్రాబ్లం లేదు, కానీ పిల్లలతో జర్నీ చేసేటప్పుడు మాత్రం నేను ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని క్యారీ చేస్తాను. కాంట్ అన్నప్పుడు ఏమీ చేయలేము, బట్ పాసిబిలిటీ ఉన్నంత వరకు మాత్రం నేను ఇంట్లోనే ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాను. ప్యాకింగ్ మొత్తమును ఫినిష్ చేసుకుంటున్నాను. నేనైతే ట్రైన్లోనికి కొద్దిగా రైసు, పులిహోర, రోటీ, పొటాటో కర్రీని కుక్ చేసుకున్నాను. మేము ఇంటికి వెళ్ళేసరికి 3 days జర్నీ అవుతుంది. ఈ ఫుడ్ అయితే మ్యాక్సిమం 2 days అయినా సరే స్టోర్ అయ్యి ఉంటుంది కదా, అందుకనే నేను ట్రైన్లోనికి ఈ ఫుడ్డే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. అలానే ఫుడ్ తినడానికి పేపర్ ప్లేట్స్ కొద్దిగా క్యారీ చేసుకుంటున్నాను. ఫ్రూట్స్ కట్ చేయడానికి చాక్ అవుట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఫ్రూట్స్ కూడా పట్టుకున్నాము. ట్రైన్లోనికి ఇంకా వాటర్ బాటిల్స్, పిల్లలు తాగడానికి చిన్న గ్లాసు, ఇవన్నీ ట్రైన్లోనికి అన్నీ క్యారీ చేస్తున్నాము. మాకైతే కార్ వచ్చేస్తుంది ఇంకా, అందుకనే ఇంట్లో ఉండే పనులన్నీ తొందరగా ఫినిష్ చేసుకుంటున్నాము. అలానే ఫుడ్ ఐటమ్స్ అన్నీ ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు కుక్ చేసినవి ఇంట్లో గిన్నెలన్నీ ఉన్నాయి. చూడండి, కిచెన్ అంతా చండాలంగా ఉంది కదా, నాకు కూడా చిరాకుగా ఉంది. ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేసేయాలి. ఎన్ని గిన్నెలు అయ్యాయో చూడండి, మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేయాలి. రిటర్న్ వచ్చేసరికి అస్సలు ఓపుకుండదు. నాకైతే ట్రైన్ జర్నీ అస్సలు పడదు, వామిటింగ్స్, ఫుల్గా టైర్డ్ అయ్యి ఉంటాను. అందుకనే మ్యాక్సిమం ఇప్పుడే కొంచెం క్లీన్ చేసుకుంటాను ఇంట్లో పని అంతా. రిటర్న్ వచ్చేసరికి కొంచెం రీఫ్రెష్ అనే ఫీలింగ్ అయినా ఉంటుంది కదా, అందుకే మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. రిమైనింగ్ పనులన్నీ వచ్చిన తర్వాత కొద్ది చేసుకోవచ్చు. ముందు చూడడానికి ఇల్లు అయితే కొంచెం క్లీన్గా అనిపిస్తే ఇంట్లో పని కూడా తక్కువగా ఉన్న ఫీలింగ్ అనిపిస్తుంది కదా, అందుకే మొత్తం కిచెన్ క్లీన్ చేసేస్తున్నాను. కార్ వచ్చేసరికి అన్ని పనులు ఫినిష్ చేసుకోవాలి. ఇదిగోండి, క్లీనింగ్ అంతా అయిపోయింది. పిల్లల్ని రెడీ చేసి నేను రెడీ అవ్వాలి. మా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి.